హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోడ్ సైడ్ దొరికే బండ్ల మీద దొరికే సాంబారు, ఇడ్లీలోనికి సాంబార్ ఇస్తారు కదా, ఆ సాంబార్ని మనము ఇంట్లోనే ప్రిపేర్ ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఇది పప్పు లేకుండా ఓన్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనము ఇప్పుడు చూసేద్దాము. ఈ సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్ని టిఫిన్లకు కూడా యూజ్ చేసుకొని తినచ్చు. రైస్లోనికి కూడా, ఇడ్లీలోనికి, దోశలోనికి, ఉప్మాలోనికి, దేనికైనా ఈ సాంబారు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ సాంబార్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని బాగా పండిన టమోటాలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా పండిన టమోటాలను తీసుకుంటే ఈ సాంబార్కి బాగా కుక్ అవుతుంది. ఇలా ఆనియన్, టమోటాతో పాటు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సరిపడా ఎల్లో పౌడర్, తర్వాత కొంచెం సరిపడా సాల్ట్, సరిపడినంత జీరా పౌడర్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ని కూడా సరిపడినంత యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. మనము ఇందులో పప్పుని యూజ్ చేయట్లేదు కాబట్టి మనము ఓన్లీ రోడ్ సైడ్ దొరికే సాంబార్ని తయారు చేస్తున్నాము. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. బాగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు కారంను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా 1/2 స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మా అమ్మాయిలు ఈ సాంబారు తింటారు కాబట్టి. స్పైసీగా కావాలనుకుంటే 2 స్పూన్ కారంని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీలోనికి, మార్నింగ్ టిఫిన్లోనికి చాలా యూజ్ అవుతుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దాంతోపాటు మనకి చింతపండు కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్లు వేయించుకున్నాను. ఇలా 3 విజిల్లు వేయించుకున్న తర్వాత మనకి ఇలా కుక్ అయింది. ఇది వాటర్ అంతా ఒక గిన్నెలోనికి తీసివేసి మనము టమోటా, ఆనియన్ మాత్రమే గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము గ్రైండర్కి వేసుకొని పేస్ట్ని తయారు చేసుకుందాము. వాటిని మొత్తం ఒక గిన్నెలోనికి తీసుకొని ఇలా ఆనియన్, టమోటాని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్లోనికి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అచ్చం రోడ్ సైడ్ దొరికే సాంబార్లా మనకి గ్రేవీ వచ్చేసింది. ఇది ఇప్పుడు మనము పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, బాగా చిక్కగా రోడ్ సైడు దొరికే ఇడ్లీ సాంబారు లాగా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనము దీన్ని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనికి ఇంకా కొంచెం టేస్టీగా ఉండడానికి మనము ఇప్పుడు బెల్లంని యూజ్ చేయబోతున్నాము. నేనైతే నల్ల బెల్లం తీసుకున్నాను. మీకు ఏది ఉంటే అది సరిపోతుంది. ఈ క్వాంటిటీలో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఆవాల్ని వేసుకున్నాను. ఆవాలు చిటపట అయిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మనము సాంబార్ గ్రేవీని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ సాంబారు మనకి ఇడ్లీలోనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చూడండి, రెడ్ కలర్ వచ్చేసాయి కదా. మనము ఇప్పుడు ఇందాక రెడీ చేసిన సాంబార్ని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 మినిట్స్ ఉడికించుకోవాలి.
చూడండి అచ్చం సాంబారు రోడ్ సైడ్ దొరికే సాంబార్ లాగా మనకి బాగా అచ్చం అలాగే మనకి వచ్చింది. మీకు కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. రోడ్ సైడ్ అంటే అలా కాదండి, హోటల్లో దొరికే సాంబార్ అన్నమాట. రోడ్ సైడ్ బండ్ల మీద కూడా ఈ సాంబార్ని అమ్ముతుంటారు కదా, అందుకనేసి అలా చెప్పాను. ఈ సాంబారు మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా అమ్మాయిల కోసం ఇడ్లీలోనికి ఈ సాంబార్ని వండుతుంటాను. అది మీకు చూపించడానికి ప్రిపేర్ చేశాను. అలాగే మా అమ్మాయిలు ఇడ్లీలోనికి ఈ సాంబార్ని యూస్ చేసుకొని తిన్నారు. సో చాలా టేస్టీగా ఉంది. నేనైతే రైస్లోని కూడా ఈ సాంబార్ని తింటాను. సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చెప్పండి. ఇందులో ఏమన్నా టిప్స్ ఇంకా ఎక్కువ యూజ్ చేసే ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీ సజెషన్ కంపల్సరీ తీసుకుంటాను. నేనైతే సాంబార్ని ఇలా ప్రిపేర్ చేస్తాను ఇడ్లీలోనికి, దోశలోనికి. సో మీకు నచ్చితే లైక్ చేయండి.